ఈ రాత్రుల్లో చీకట్లో మాట్లాడుతుంటారే, చీకట్లో చిందులేస్తారు, వీళ్ళు కనపడతారు వాళ్ళకి, వాళ్ళు ఇంకా నాశనం అయిపోవటానికి. ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది? నేను అంటాను, ఇది ఇళ్ళ దరిద్రం కాదు, ఇళ్ళ దరిద్రం సగం అయితే ఆళ్ళ దరిద్రం డబలు. ఇదంతా చిక్కుడు వేల సరుకు. ఏ సరుకు? మరి వీళ్ళు ఎట్లా బాగుపడతారు, ఎట్లా దీవించబడతారు? శపింపబడరా? వచ్చింది ఎక్కడికి? జీవం గల దేవుని సన్నిధికి. అడ్డం పెట్టింది ఎవరిని? దేవుణ్ణి. అడ్రస్ ఏది? దేవుని సన్నిధి. చేసింది ఏంది? పాపం. ఇంత భయం ఉందా? ఇంత భయం. వీళ్ళు ఎలా బాగుపడతారు, వీళ్ళు ఎలా దీవించబడతారు, వీళ్ళు ఎలా వర్ధిల్లుతారు? వీళ్ళకు ఉండదా కోటింగు? మనుషుల చేతుల్లో పడటం కాదు, జీవము గల దేవుని చేతుల్లో పడటం భయంకరము అని రాసుంది. గుండెలో ఒక భయం ఉండొద్దు. నేను ఎక్కడున్నానో, ఏ ప్రదేశంలో ఉన్నానో, ఎలాంటి స్థలంలో ఉన్నానో, నేను ఎలా ఉండాలి, నా క్యారెక్టర్ ఎలా ఉండాలి, నా పవిత్రత ఎలా ఉండాలి, నా పరిశుద్ధత ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి. ఒక పూట కూటి కొరకు, అల్పకాల పాప భోగాల కొరకు, క్షణికానందాల కొరకు, అల్పమైన తృప్తి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్ట సంతానం ఇది. ఈ జాతోళ్ళందరినీ నేను అంటాను, ఇదంతా ఏశావు సంతతి అంటాను. యాకోబు అట్లా కాదు. యాకోబు తన కడుపు మార్చుకున్నాడు దైవ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆశీర్వాదం కొరకు. చాలాసేపు కష్టపడి వండుకున్నాడు. తినబోయేటప్పటికి పెద్దోడు వచ్చి అడిగాడు, మరి జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తానంటే నేను ఈ కూరని ఇస్తానన్నాడు. ఇచ్చేసా పోరా అన్నాడు. తీసుకున్నాడు, కూరని ఇచ్చేశాడు. ఒకడేమో హక్కును అమ్ముకొని కడుపు నింపుకుంటే, ఒకడు ఆ దేవుని హక్కుని పొందుకోవడానికి కడుపు మార్చుకున్నాడు. ఆకలిని చంపుకున్నాడు, ఆశలను చంపుకున్నాడు, కోరికలను చంపుకున్నాడు. కోరికల్ని, ఆశల్ని చంపుకొని దేవుని ఆశీర్వాదం నాకు చాలు, నాకు తరతరాల దీవెన, నాకు అది చాలు అనుకొని తృప్తి చెందాడు. కాకపోతే ఆ పూటకి ఆహారం లేదు, కడుపు మాడింది, పర్వాలేదు. జ్యేష్ఠత్వ హక్కు వచ్చింది, దేవుని దీవెన వచ్చింది. నా దేవుని నిమిత్తం, నా దేవుని దీవెనల నిమిత్తం నా కడుపు మాడినా పర్వాలేదు, నా ఆశలు చచ్చినా పర్వాలేదు, నా కోరికల్ని చంపుకున్నా పర్వాలేదు, నాకు ఆయన ఆశీర్వాదం కావాలి. అది యాకోబు గొప్పతనం. మరి దేవుడు పక్షపాతం లేనోడు.